హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నిన్నటి బ్లాగ్ లో చూపించాం కదా మల్లెపూలు పూసాయనేసి. ఈ రోజు మార్నింగ్ మళ్ళీ ఎక్కువ పూస్తున్నాయి, ఇంకా మొగ్గలు కూడా ఉన్నాయి, పూలు కూడా ఉన్నాయి. సో అది చూపించాలి అనిపించింది, అందుకే ఇంకా వీడియో తీసుకున్నాను. అంతా బాగుంటుంది కానీ ఆ ఫంగస్ లాగా బూజ్ బూజ్ గా ఉంది, వైట్ వైట్ గా. అది ఎందుకు వస్తుందో అర్థమే కాదు అసలు. ఇంకా ఆ రోజు మార్నింగ్ ఇడ్లీ చేశాను. ఇడ్లీకి ఏమంటే నేను అది ఫ్లాక్ సీడ్స్ పౌడర్ ఆర్డర్ చేసుకున్నాను కదా వారాధి ఫార్మ్స్ నుండి. సో అది ఇట్లా బాగా చేసుకుని మిక్స్ చేసేసుకొని గీ వేసుకొని తిన్నాను. ఎంత ఎమ్మిగా ఉందో, అంటే నార్మల్ పప్పుల పొడి వేసుకొని తింటాం కదా, సో అలా ట్రై చేశాను అనమాట. తిరగబాత చేసుకొని ఇడ్లీని అట్లా ఎంత బాగా అనిపించిందో, టేస్టీగా ఉండింది. కంప్లీట్ గా తినేసాను. ఇది ఒక 2 ఇడ్లీస్ ఏమో, 2.5 ఇడ్లీ ఉంటుంది. ఇంకా తినేసిన తర్వాత నేను మళ్ళీ యోగాకి వెళ్ళాను. ఇంకా ఆ రోజు హోలీ అనమాట. సో యోగాకి చాలా మంది అబ్సెంట్, నార్త్ ఇండియన్స్ బాగా చేసుకుంటారు కదా, సో అలా రాలేదు. ఇంకా అర్చన ఉంది కదా, తను తెచ్చింది అనమాట. ఇది ఎల్లో కలర్ ది. యోగా అంతా చేయడం కంప్లీట్ అయిపోతే జస్ట్ అలా కొంచెం కొంచెం పూసుకొని అక్కడ జస్ట్ మెమొరీగా ఫోటో తీసుకున్నాము. ఇంకా ఈ మధ్య అంటే ఈ పలాజోస్ తీసుకున్నాను సంగీత కోసం అనేసి. సో ఒక 4 వచ్చాయన్నమాట. ఫిట్ఫ్లిక్స్ అనేసి ఒక సైట్ ఉంది, దాంట్లో తీసుకున్నాను. నాకేమో అంతగా అనిపించలేదు, క్వాలిటీ అంత బాగాలేదే అలా అనిపించింది. వాళ్ళేమంటే ఎక్కువగా పలాజోస్ వేసుకుంటారు, దానిపైన ఏదైనా షార్ట్స్ గా అట్లాంటివి వేసుకుంటా ఉంటారు అనమాట. సో అలా ఇంకా ఆర్డర్ చేశాను, కనుక సరిపోతుందిలే అనిపించింది. అప్పటికి నేను ఇది XXL ఆర్డర్ చేశాను, ఎందుకైనా మంచిది అన్నట్టుగా. సో నాకు అంతగా నచ్చలేదు అనమాట. ఫస్ట్ టైం ఆన్లైన్ లో ఆర్డర్ చేసినవి కొన్ని నాకు అంతగా నచ్చలేదు. ఇంకా మళ్ళీ దీనిపైన ఫ్రీ సైజ్ అని ఉంది. ఇంకా ఇదేమంటే అగారో ఆల్ఫా వైబ్రేషన్ ప్లేట్. ఇంకా ఇదైతే నాకు ఎంత యూస్ఫుల్ అవుతా ఉందో. మెయిన్ గా ఏమంటే నాకు హీల్ పెయిన్ అంటా ఉంటుంది కదా, ఈ మధ్య కొంచెం మళ్ళీ ఎక్కువైంది. దానికోసం అనేసి జస్ట్ దీనిపైన పెట్టుకొని నేను అది వైబ్రేట్ అవుతుంది అనమాట. ఎంత బాగా అనిపించిందో. ఈ ఫుట్ ప్యాడ్ ఉంది కదా, దానిపైన మన లెగ్స్ పెట్టేసుకొని ఆన్ చేసుకున్నామంటే వైబ్రేట్ అవుతుంది అనమాట. అది తర్వాత క్లియర్ గా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇది ఒక హోమ్ జిమ్ వర్కౌట్ మెషిన్ అనమాట. ఇంకా ఈ ఫుట్ ప్లేట్ తో పాటు మనకి ఏమేమి వస్తాయి అనేది కూడా ఇక్కడ చూపిస్తున్నాను. ఇంకా మనకి దీంతో 2 ఎక్సర్సైజ్ బ్యాండ్స్ వస్తాయి అనమాట. ఇది ఆర్మ్స్ కోసము. సో ఇదొకటి. దాని తర్వాత దీంతో పాటు రిమోట్ కంట్రోల్ కూడా ఇస్తారు. మనం ఆ ఫుట్ ప్యాడ్ మీదే ఆపరేట్ చేసుకోవాలా అనేసి అలా కాకుండా మనము రిమోట్ తో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. ఒక మంచి మాన్యువల్ ఇచ్చారు. ఈ మాన్యువల్ అంతా మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. ఇంకా 1 year వారంటీ కూడా ఉంది. ఇంకా ఇది ప్లగ్ ఇన్ చేసేసుకున్న తర్వాత ఏమంటే స్విచ్ ఆన్ చేసేసుకోవాలి. దాని తర్వాత అక్కడ పవర్ బటన్ ఉంటుంది, అది స్టాప్ ఆర్ స్టార్ట్ అనమాట. సో స్టార్ట్ అని ప్రెస్ చేసిన తర్వాత సో అక్కడ P అనేది ఉంది కదా, అది ఆటోమేటిక్ గా సెలెక్ట్ అవుతుంది. సో ఆటోమేటిక్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతాయి. ఇంకా ప్రోగ్రామ్ మోడ్స్ ఏమంటే P1 to P5 వరకు ఉంటాయి. చెప్పాను కదా, మనము రిమోట్ తో కూడా సేమ్ అట్లే ఆపరేట్ చేసుకోవాలి. స్పీడ్ కావాలంటే ఎంత స్పీడ్ కావాలో తగ్గించుకోవాలి. సో అలా ఇంకా టైం సెట్టింగ్స్ కూడా ఉంటాయి. మన టైం ఎంత కావాలో అంత పెంచుకోవచ్చు, రెడ్యూస్ చేసుకోవచ్చు. సో అన్ని. ఇంకా ఇది మాత్రం ఇంట్లోనే ఉండి ఒక మంచి వర్కౌట్ చేసుకున్నట్టు అనమాట. మన బాడీ మంచిగా టోన్డ్ అవుట్ అవుతుంది, మంచిగా మసాజ్ చేస్తుంది, ఇంకా వెయిట్ లాస్ చేస్తుంది, ఇంకా ఏదైనా పెయిన్స్ ఉంటే మంచిగా రిలీఫ్ చేస్తుంది. సో ఇలా ప్యాడ్ మీద స్టాండ్ చేయొచ్చు, మంచిగా వైబ్రేట్ అవుతుంది. స్క్వాట్ చేసుకోవచ్చు, అప్పర్ బాడీ వర్కౌట్ చేసుకోవచ్చు, ఇంకా లోయర్ లెగ్ వర్కౌట్ చేసుకోవచ్చు, ఆర్మ్ వర్కౌట్ చేసుకోవచ్చు. ఇంకా మన సింగిల్ ఫుట్ మీద నుంచొని కూడా చేసుకోవచ్చు అనమాట. ఇంకా మంచిగా ఇలా కూర్చొని కూడా చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ 2 ఎక్సర్సైజ్ బ్యాండ్స్ ఇచ్చారు. సో అది ఆర్మ్ స్ట్రెంగ్త్ ఇంకా లెగ్ స్ట్రెంగ్త్ కోసము. ఇంకా ఈ ప్యాడ్ మీదే మనం జాగ్ చేసుకోవచ్చు, వాక్ చేసుకోవచ్చు. సో అలా ఎలా కావాలంటే అలా ఎన్ని ఎక్సర్సైజెస్ అన్నా చేసుకోవచ్చు. ఇంకా మన బాడీ వైబ్రేట్ అవుతూ కూడా చేసుకుంటా ఉండొచ్చు మనము. ఇంకా నాకేమంటే ఇది చాలా యూస్ఫుల్ అనిపించింది, చాలా నచ్చింది. కాకపోతే ఏమంటే నాకు స్విచ్ పెట్టుకోవడానికి కరెక్ట్ గా లేదనమాట ప్లేస్. సో అందుకే అక్కడ పెట్టి చూపిస్తున్నాను మీకు. ఒక ఎక్స్టెన్షన్ బాక్స్ ఒకటి తీసుకోవాలి అనుకుంటున్నాను. సో అది ఎక్సర్సైజ్ బ్యాండ్స్ ఇచ్చారు కదా, సో అది అక్కడ పెట్టేసుకోవాలి. ఇంకా ఇది స్టిక్ ఆన్ అయిపోతుంది తెలుసా, ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో. అసలు కదలదు మనము ఎక్సర్సైజ్ చేస్తా ఉంటే. ఇంకా ఇదేం చాలా పెద్ద వెయిట్ కూడా ఉండదు. సో ఇంకా ఇది ఈజీగా ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు. నేనైతే సోఫా కింద పెట్టేసుకున్నాను. ఇంకా రోజు యూజ్ చేస్తాను కదా, సో ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి అనేసి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం దీని లింక్ నేను డిస్క్రిప్షన్ లో పెడతాను, కావాలంటే ప్లీజ్ చెక్ చేయండి. ఇంకా యోగా నుండి వచ్చేసిన తర్వాత ఏమంటే పుల్లటి దోశలు వేసుకున్నాను. నా దగ్గర 3 రకాల ఊరగాయలు ఉన్నాయన్నమాట. సో 3 రకాల అల్లంది, మామిడికాయది, దాని తర్వాత టొమాటోది. సో 3 కొద్దిగా వేసుకున్నాను. ఇంకా మా సుదర్శన్ కూడా వేసి ఇచ్చాను. ఇంకా ఇద్దరం కలిసి కూర్చొని ఇంకా తింటూ ఉన్నాము. ఇంకా నేనైతే ఫుల్ ఆయిల్ పెట్టేసుకున్నాను. కొంచెం తర్వాత వెళ్ళి హెడ్ బాత్ చేయాలి అనుకుంటూ ఉన్నసరికి ఇంతలో జ్యోతి అనేసి మా నైబర్ అన్నమాట. అరుంధతి ఉంది కదా, దానికి ఆపోజిట్ గా ఉంటుంది వాళ్ళ హౌస్. తను లాస్ట్ ఇయర్ హోలీకి కూడా సేమ్ ఇలాంటి ప్లేట్ తెచ్చిచ్చింది అనమాట నాకు. సో సేమ్ మళ్ళీ ఇవే చేసి మళ్ళీ తెచ్చిచ్చింది. ఇంకా మనం దై వడ చేసుకుంటాం కదా, సేమ్ అదే అనమాట. కాకపోతే బోండాల్ లాగా ఉన్నాయి అవి షేప్స్. ఇంకా ఇవి వచ్చేసి బూరెలు, కజ్జికాయలు, చికెన్ కర్రీ. సో హోలీ రోజు స్పెషల్స్ వాళ్ళు అలా చేసుకుంటారనమాట.
ఇంకా ఆ రోజు అపార్ట్మెంట్ లో కూడా కింద హోలీ చాలా బాగా చేస్తారు. సో ఇంకా మేము యోగాకి వెళ్ళినప్పుడు తనేమంటే అర్చన అని చెప్పాను, తనేమంటే రా ఆడదాము బాగుంటుంది అంటే, అమ్మో నాకు వద్దు, నేను వాటర్ నాకు పడద్దు, ఆ వాటర్ కలర్స్ అవంతా నాకు ఇష్టం ఉండదు, నేను రాను అనేసి అన్నాను. కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఏమంటే టెడ్డీ హ్యాపీని ఫోర్స్ చేశాను, వెళ్ళండి రా హోలీ అంటే, కింద అందరూ ఆడుకుంటున్నారు, మీ పిల్లలు అందరూ ఉంటారు, నీ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళండి వెళ్ళండి అంటే వెళ్ళి సుదర్శన్తో వెళ్ళి ఇదిగో 2 కలర్స్, మళ్ళీ అదేదో కలర్ కొట్టేది ఒకటి ఉంటుంది కదా హ్యాపీ చేతిలో ఉంది, సో అదొకటి ముగ్గురు వెళ్ళి కొనుక్కొని వచ్చుకున్నారు. టెడ్డీ అయితే రాను అనేది చాలా మొహమాటంగా ఉంటుంది, అస్సలు రాదు. హ్యాపీ అయినా కలవాలంటే ఇష్టము. చూసారుగా మన ఫ్రెండ్స్ అందరూ ఉన్నారనమాట కింద, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా నేను మాత్రం ఆ కార్ పార్కింగ్ ఉంటుంది కదా, మన కార్ ఉంటుంది, సో అక్కడే ఉన్నాను. అక్కడికి దాటి వెళ్తే కలర్స్ వేసేస్తారు, పూసేస్తారు. అందుకే అక్కడ నుండే వీడియో తీసుకుంటూ అక్కడే ఉండేసరికి ప్రత్యూష అక్కడికి వచ్చి కూడా నాకు కలర్ పూసేసింది. ఇంకా నేను మెయిన్గా కిందకు వచ్చింది టెడ్డీ హ్యాపీ వాళ్ళ కోసం, వీళ్ళని ఇక్కడ అంతా పంపిద్దాము ఆడుకుంటారు మంచిగా అన్నట్టుగా. వాళ్ళకి ఆ రోజు హాలిడే ఇచ్చారు. నార్మల్ గా హోలీకి హాలిడే ఇవ్వరు కదా, మరి ఆ రోజు మాత్రం హాలిడే ఇచ్చారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇంకా మా సుదర్శన్ ఆఫీస్ ఉంది, వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంకా సుదర్శన్ రాలేదన్నమాట. అందుకే నేను కింద వరకు వచ్చి వీళ్ళని వదిలేసి మళ్ళీ వెళ్దాం అనేసి వచ్చాను. ఇంకా అక్కడే ఉండు అనేసరికి ఇంకా అక్కడే ఉన్నాను వీళ్ళు ఆడే అంతసేపు. ఇంకా పొద్దు నుండి స్టార్ట్ అయిపోయింది, 10 o'clock నుండి స్టార్ట్ అయ్యింది. ఇక్కడ మేము వచ్చేసరికి ఇక 11:30 అలా అయిపోయింది. ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ కూడా వచ్చి వెళ్ళిపోయారు. ఇంకా నేను నైట్ కూడా పూజలాగా కూడా చేశారనమాట, మనం భోగి ఎలా చేసుకుంటాము అలా ఇక్కడ కూడా ఆ భోగి మంటల్లాగా వేసి, దాన్ని ఏదో అంటారే మర్చిపోయాను, సో అలా పండగలాగా చేసుకుంటారు. సో ఈవినింగ్ నిన్న నైట్ అలా ఇక్కడ జరిగింది. ఇంకా మార్నింగ్ వచ్చేసి ఇలా హోలీ చేసుకుంటున్నారు. ఇంట్లో ఉన్నంతసేపు మేము రాము అంటూనే ఉన్నారు. హ్యాపీ మాత్రం రావాలని ఉంది, కాకపోతే నేనైనా ఉండాలంటే, టెడ్డీ అయినా ఉండాలంట, సుదర్శన్ అయినా ఉండాలంట. సో ఇంకా లేకపోతే వెళ్ళను అంటా ఉన్నింది. కానీ ఇక్కడికి ఎట్లాగో వచ్చిన తర్వాత భలే ఆడుకున్నారు, భలే ఎంజాయ్ చేశారు ఇద్దరు. అయ్యా నేను ఇక్కడ అనవసరంగా ఉన్నానే అనిపించింది. అందరు వచ్చి ఇంకా నాకు కూడా పూసేస్తా ఉన్నారు కలర్స్. నేను అసలు అనుకోకుండా నా హెయిర్ కి ఫుల్ ఆయిల్ పెట్టేసుకొని ఉన్నాను, హెడ్ బాత్ చేయాలి అనేసి. ఆయిల్ పెట్టామనుకోండి ఆ కలర్స్ అంటవి ఎక్కువగా హెయిర్ కి, మళ్ళీ పోయాలి. ఇంకా ఇక్కడ చూసారు టెడ్డీ హ్యాపీ వాళ్ళు ఇంక పదండ్రా ఇంటికి వెళ్దాం పదండ్రా అనేసి అంటే ఇంకా పిలిస్తే వచ్చారు, వచ్చి నాకు పూస్తున్నారు ఇప్పుడు. ఇంకా టెడ్డీని హ్యాపీని చూస్తే ఈ కలర్స్ పోతాయారా, డ్రెస్సెస్ మీద కలర్స్ ఎలాగో వీళ్ళు కొంచెం డార్క్ కలర్స్ వేసుకున్నారు. ఇక్కడ అందరూ ఏం తెలుసా, హోలీ అంటే కంపల్సరీగా వైట్ కలరే వేసుకుని వచ్చి మరీ హోలీ ఆడతారు. ఆ వైట్ కలర్ అంతా కలర్ఫుల్ అయిపోవాలన్నమాట. కానీ అనుకోకుండా వీళ్ళు కొంచెం డార్క్ కలర్స్ లో ఉన్నారు ఇంట్లో, అలాగే వచ్చేసాం కదా మేము ముగ్గురము. సో ఎట్లో ఆ కలర్స్ అన్ని ఒకవేళ పోకపోయినా అంత కనిపించవులే అనేసి అనుకుంటున్నాను. నాకెందుకో తెలీదు ఇలా కలర్స్ పూసుకోవడము, వాటర్ తో ఆడడము అంటే నాకు అంత ఇష్టం ఉండదు. అసలు ఇక్కడ మీరు హ్యాపీని ఏమంటారు కనుక్కోగలుగుతున్నారా, ఆ ఫేసే మారిపోయింది, అంత కలర్సే ఉన్నాయి హ్యాపీ ఫేస్ లో. ఇంకా సరే అనేసి లిఫ్ట్ లోకి వెళ్ళిపోయాము ముగ్గురము. సో అదే మన కాళ్ళు కూడా కలర్ కలర్ గా ఉన్నాయి, మన చెప్పులన్నీ కలర్ కలర్ గా ఉన్నాయి. సరే ఒక వీడియో తీసుకుందాము, ఫోటో తీసుకుందాం అనేసి ఇంకా ఇక్కడ వీడియో తీసుకుంటూ ఫోటో తీసుకున్నాము. ఇంకా ఇప్పుడు సుదర్శన్ ఇంట్లోనే ఉన్నాడు, సో సుదర్శన్ కి పూద్దాము అనేసి వెళ్తున్నాము. హలో బాబా కొంచెం పుయ్యండి రా స్లోగా. కొద్ది బాబా వారికి ఒక పూపించేసుకోపండి పూయిరు వాళ్ళు అంతే. చాలు రా బాబా, నేను కూడా కొంచెం అట్లా పూస్తా బాబా ప్లీజ్ కొద్దిగా. పూసా హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ. బ్లూతో పెట్టు బాబా, 5 seconds లో బాబా అయిపోయారు. సో అస్సలు అనుకోలేదు ఇంత బాగా ఎంజాయ్ చేస్తాము అనేసి. కిందకి వెళ్ళిన తర్వాత బాగా ఎంజాయ్ చేసాము.
సో ఇలా జరిగిందనమాట అనుకోకుండా మా హోలీ సెలబ్రేషన్స్. ఇంకా అందరం ఫ్రెష్ గా స్నానం చేసేసుకున్నాము. కలర్స్ అన్ని ఆల్మోస్ట్ పోయి అసలు ఏం లేవు. డ్రెస్సెస్ కి ఏమైనా అంటున్నాయేమో వాషింగ్ మిషన్ లో వేసేసాను వెంటనే, మళ్ళీ పోవు అనేసి. ఇదిగో వాటర్ మిలన్ కావాలంటే కోసి ఇచ్చాను. ఇంకా లంచ్ కి ఏమంటే ఆ రోజు రసం చేసుకుని ఫిష్ ఫ్రై చేసుకుందాం అనేసి అనుకున్నాము, అన్నము. కాకపోతే ఫస్ట్ ఏమంటే ఊరగాయతో తినాలి అనిపించింది. ఇంకా చెట్టుకి మల్లె చెట్టుకి పువ్వులు పూసాయిగా, మా యాపీ ఒక పువ్వు తుంచుకొని దేవుడికి పెట్టింది. ఈ ఇయర్ లో ఫస్ట్ పూసిన పూలు దేవుడికి పెట్టుకున్నాము, కానీ అక్కడ గణేశాకి పెట్టాలనేసి అస్సలు ఐడియా రాలేదు. టెడ్డీకి వచ్చి బాయ్ బాయ్ బాబా. అప్పుడు ట్రాంపోలిన్ ఆడుకుంటారా? ఆడతావు. ఇంకా వీడికి అన్ని ఆడాలని ఉంటాయి అన్నమాట. కాకపోతే ఎక్కువ పిల్లలు ఉండకూడదు, తక్కువ మంది ఉంటే ఆడుతుంది. ఇంకా పిల్లలు అక్కడ జంప్ చేస్తా ఉన్నారే, అక్కడ ఉండే పిల్లలందరూ వీడి క్లాస్మేట్సే. అది ఆడరా, బాగుందిరా, వెళ్ళురా అంటే అది వద్దంట, ట్రాంపోలిన్ ఎక్కాలంట. ఇంకా అక్కడ ఇదిగో ప్రత్యూష వాళ్ళ బాబు అక్కడే జస్ట్ ఇప్పటి వరకు ఆడి కిందకి వచ్చాడు. సో ఇంకా హ్యాపీ ఇంకా ఒక బాబు ఉన్నాడు అంతే. సో ఇంకా ఇలా ఆడుతా ఉంది. ఒక్కొక్క దానికి 100 రూపీస్ కట్టాలి. ఇంకా ఆ రోజు హోలీ అనేసి ఈవినింగ్ ఇలా పెట్టారనమాట. 5 నుండి అలా స్టార్ట్ చేశారు. ఇంకా లాస్ట్ ఇయర్ అయితే ఇంకా చాలా స్టాల్స్ ఉన్నాయి, చాలా మంది ఉన్నారు, మంచిగా ఆడారు అంతా. కానీ ఇప్పుడు ఏమంటే లాంగ్ వీకెండ్ వచ్చింది కదా, సో చాలా మంది ఏమంటే ట్రిప్స్ కి వెళ్ళిపోవడము, ఎక్కడైనా ఊరికి వెళ్ళిపోవడము అట్లా జరిగింది. అంటే ఫ్రైడే హాలిడే ఇచ్చారు, ఇంక సాటర్డే సండే ఎలాగో హాలిడే, సో 3 days ట్రిప్ కి అలా వెళ్ళిపోతారు కదా. సో అలా చాలా తక్కువగా ఉన్నారు. ఇంకా సుదర్శన్ మాతో రాలేదు, వాళ్ళ టీటీ ఫ్రెండ్స్ తో ఎక్కడికో బయటికి వెళ్ళాడనమాట. అదే అప్పుడు మేము బాయ్ చెప్తా ఉన్నాము. ఇంకా రేపు ఉగాది పండుగ, సో అందరూ ఉగాది చేసుకోవాలి అని భలే హ్యాపీగా ఉంటాం కదా. ఉగాది పచ్చడి చేసుకోవాలి, అది తినాలి, ఎవరికి ఏ టేస్ట్ వస్తుంది అన్నట్టు మేమైతే అట్లే ఉంటాము. ఉగాది పచ్చడి చేసుకున్నామంటే కారం ఒకసారి, స్వీట్ ఒకసారి అలా ఉంటుంది. ఇంకా అందరు ఊర్లోకి కూడా వెళ్ళిపోయి ఉంటారు. చాలా పిల్లలకి ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి కదా. ఇంకా మా మమ్మీ చెప్పింది ఆకులన్నీ తుంచేయమని చెప్పింది కదా, సో అందుకే ఆకులన్నీ తుంచేశాను. ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తాయో దానికి మళ్ళీ పూలు ఆకులు చూడాలి. ఇంకా ఇది సాటర్డే రోజు. సాటర్డే ఏమంటే బనశంకరి అమ్మవారి గుడికి వెళ్ళాలి అనేసి అనుకున్నాం. ఫ్రైడే కాదు, థర్స్డే ఆ రోజు అనుకున్నాము సాటర్డే వెళ్దాం. అంటే ఫ్రైడే వీళ్ళకి హాలిడే ఉంటుందని అస్సలు తెలియదు మాకు, అనుకోకుండా హాలిడే ఇచ్చేసారు. సో ఇంకా సర్లే అనుకున్నాము. ఇంకా సాటర్డే వెళ్దాం అనుకున్నాం కదా. ఇంకా ఫ్రైడే అంతా హాలిడే ఉండేసరికి ఇంకా సాటర్డే వెళ్దాం అంటాడా వద్దా సుదర్శన్ అనేసి అనుకున్నాను. ఇంకా కొంచెం లేట్ గానే లేసాము. గుడికి వెళ్తాము అంటే ఎర్లీగా లేసేసి ఉంటాము, కాకపోతే నార్మల్ టైంలోనే లేసేసాము. ఇంకా వెళ్దాం బుజ్జు అమ్మవారి గుడికి వెళ్ళి చాలు అయిపోయింది కదా అన్నారు సుదర్శన్ కూడా. అందుకనేసి ఇంకా గబగబా రెడీ అయిపోయాము, ఇంకా వెళ్తున్నాము. ఇంకా ఆ రోజు ఏం తిన్నాం కాబట్టి ఫాస్టింగ్ ఉంటాము. ఇంకా తొందరగానే వెళ్ళిపోతున్నాము, అంటే మరీ ఎర్లీగా వెళ్ళిపోదాము అనేసి అనుకున్నాం అనమాట. అందుకని ఇంకా తొందరగానే వెళ్తున్నాము అనిపించింది. ఇంక ఇక్కడ ఇదంతా హెచ్ఎస్ఆర్, ఈ బ్రిడ్జ్ మీద వెళ్తా ఉంటాం అమ్మవారి గుడికి. అప్పుడు అక్కడ ఆంజనేయ స్వామి, ఇంకా ఈ గుడి వచ్చింది అంటే అది అంతా హెచ్ఎస్ఆర్. ఇంకా మాకు అన్ని హెచ్ఎస్ఆర్ లో జరిగింది అన్ని గుర్తుకొస్తా ఉంటాయి అనమాట. మాకు ఎంత అక్కడ హ్యాపీ అక్కడే పుట్టింది, టెడ్డీ చిన్నగా ఉనింది, అక్కడ ఉన్నప్పుడే నేను యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ చేశాను. అవన్నీ ఎంత మంచి మెమరీస్. ఇంకా సండే అయితే చాలు, ఇది అగరా లేక్ అనేసి ఇక్కడికి వచ్చేవాళ్ళము. సో అది చూసుకుంటూ దాని గురించి మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. సో అప్పుడంతా మీకు ఆ వ్లాగ్స్ అన్ని కూడా షేర్ చేస్తున్నాను. అగరా లేక్ లో ఎంత బాగుండేది, ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళము. ఇంకా ఇలా వైట్ ఫీల్డ్ నుండి బనశంకరి అమ్మవారి గుడికి వెళ్ళే దారి ఏమంటే 2 ways ఉంటాయి. ట్రాఫిక్ ఎక్కువ ఉంటే ఒక షార్ట్ కట్ లాగా ఒకటి ఉంటుంది, ఆ వేలోకి వచ్చేస్తాం. సో ఇప్పుడు వచ్చింది ఆ వేనే. ఆ వేలోకి వచ్చేస్తే కొన్ని మిస్ అవుతాం అన్నమాట మేము. అంటే టవర్ కెరీ రాదు, సెంట్రల్ మాల్ రాదు. సో ఆ స్ట్రీట్స్ అన్ని మాకు చాలా మెమొరబుల్ ఉన్నాయి అనమాట. అక్కడ అంతా అవన్నీ మిస్ అవుతాయి. సో వెళ్ళేటప్పుడు వెళ్తాం. ఏ దండం పెట్టుకోండి. ఇంకా పార్కింగ్ ఏమంటే ఒక్కొక్కసారి ఇక్కడ ఫుల్ అయిపోతుంది అనేసి గుడికి ముందర అటు సైడే పార్క్ చేసుకుని వచ్చేవాళ్ళం ఇంతకుముందు. ఇంకా నాకెందుకో అనిపించింది ఇక్కడ ఆ రోజు అంతా పార్కింగ్ ఉండదు, ఇక్కడే పెట్టుకోవచ్చు కదా అనేసి. అందుకే ఇంకా డైరెక్ట్ గా ఇక్కడ గుడిలోనే పెట్టుకున్నాము. ఎన్ని రోజులు అయిపోయిందో తెలుసా గుడికి వచ్చేసి. అసలు న్యూ ఇయర్ పెట్టినప్పటి నుండి January 1st నుండి అనుకుంటూనే ఉన్నాము
నేనైతే అనుకుంటున్నా ఈ సాటర్డే వెళ్ళాలి, ఈ సాటర్డే ఎలాగైనా వెళ్ళాలి అనుకుంటూనే ఉంటాను, కానీ అస్సలు కుదరలేదు. మెయిన్గా దేవుడి ప్లేసెస్కి మనము జస్ట్ అలా అనుకుంటే అలా వెళ్ళిపోలేము. అదేమంటే ఆ దేవుడు మనకి పిలిపించుకుంటేనే వెళ్ళగలుగుతాము అంటూ ఉంటారు కదా. సో అలానే నిజమే అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ప్రతి ఒక్కసారి లాగే ఈ రోజు కూడా నాకు అంత నమ్మకం లేదనమాట, గుడికి వెళ్తాము ఇట్లా అనేసి. అనుకోకుండా సుదర్శన్ వెళ్దాం పదండి అనేసరికి గబా రెడీ అయిపోయాము, ఇంకా అలా వచ్చేసాము. ఇంకా నాకు ఇప్పటికి కూడా ఇన్స్టాగ్రామ్ లో ఎంత మంది కామెంట్స్ పెడతా ఉంటారో, పర్సనల్ గా మెసేజెస్ పెడతారో. ఎట్లా అంటే ఆశ మీరు చెప్తా ఉంటారు కదా బనశంకరి అమ్మవారి గుడి అనేసి, మేము కూడా మొక్కుకున్నాము. అలా మొక్కు కోసం మేము ఎవ్రీ సాటర్డే సండే ఇక్కడికి వచ్చేసి వెళ్తూ ఉంటాము. అంటే వాళ్ళ ప్లేస్ ఎంత దూరమైనా కానీ ఇక్కడికి వచ్చేసి వెళ్తున్నాం. రీసెంట్ గా కూడా ఒకరు పెట్టారు, నాకు అది చూసి చాలా చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. ఇంకా చాలా మంది ఏమని అంటారంటే, అక్క మేము మొక్కుకున్నాం అక్క, మాకు అసలు కుదరడమే లేదు వెళ్ళడానికి, రావాలక్క ఒకసారి, సో అట్లా అనేసి అంటారు. ఇంకా చాలా మంది మా కోసం మొక్కుకోండి అక్క అనేసి కూడా అంటుంటారు. అమ్మవారికి దండం పెట్టుకోండి. ఇంకా అనుకోకుండా నిన్నటి వ్లాగ్ పెట్టినప్పుడు ఎవరో ఒకరు కామెంట్ పెట్టారు, ఆశా బనశంకరి అమ్మవారి దర్శనం చేపించవా మాకు, వ్లాగ్ లో పెట్టవా అనేసి. అరే నేను నెక్స్ట్ వ్లాగ్ అదే పెడతాను అనేసి వీళ్ళకి ఎలా తెలుసు, ఎలా అడిగారబ్బా అలా అనిపించింది నాకు. ఇంకా ఫస్ట్ టైం ఇక్కడ దేవుడివి పసుపు తాడు పెట్టున్నారనమాట, అది మంచిదంట మనం కట్టుకుంటే, అందుకనేసి ఇంకా నేను కూడా తీసుకున్నాను. ఇంకా అక్కడ పూజారి గారు ఉంటే అడిగాను, ఇది వెజ్ ఓన్లీ వెజ్ తింటేనే పెట్టుకోవాలా, నాన్ వెజ్ తిన్నప్పుడు తీసేసేయాలా స్వామి అట్లా అంటే, మీ ఇష్టం అది అన్నారు. అది మీ ఇష్టం అంటే అది పెట్టుకోవాలనో పెట్టకూడదనో సో నాకు ఏమీ అర్థం కాలేదు. సర్లే ఏదో ఒకట్లే అనేసి ఇంకా తీసుకొచ్చుకునేసాను. ఇంకా గుడికి వచ్చినప్పుడు అంతా ఇంకా అక్కడికి వెళ్ళి ప్రసాదం కూడా తినేసి వెళ్తూ ఉంటాము. ఇంకా ఆ రోజు ప్రసాదం తినలేదన్నమాట ఇంకా అక్కడ. సో చాలా మంది ఎవరు లేరు, అక్కడ లోపలికి వెళ్ళి పెట్టించుకోవాలి, సర్లే ఎందుకులే అన్నట్టుగా ఇంకా బయలుదేరిపోయాం. ఇంకా అందరికి ఆకలేస్తా ఉంది. మేము ఎప్పుడు బనశంకరి అమ్మవారి గుడికి వచ్చినప్పుడు ఏమంటే ఉడిపి ఉంది ఇక్కడే దగ్గరలో, సో అక్కడికి వెళ్తాము. అది కూడా మీకు ఆ ఉడిపి హోటల్ చూపించి కూడా ఎన్నో ఇయర్స్ అయిపోతా ఉంది అనుకుంటాను. కోవిడ్కి ముందు వెళ్ళే వాళ్ళం అనుకుంటాను, తర్వాత మీకు చూపించానో మేము అసలు వెళ్ళామో లేదో కూడా నాకు గుర్తులేదు. సో ఇక్కడే ఈ ఉడిపి హోటల్. ఇంకా అక్కడ ట్రీస్ ఉంటాయి, ఎంత బాగుంటాయో, గ్రీన్ గా ఉంటాయి అనమాట. ఇంకా కానుగ చెట్టు అంటారు కదా, ఆ చెట్టు కింద ఉంటుంది హోటల్, చల్లగా ఉంటుంది కానుగ చెట్టు కింద ఉంటే అంటారు కదా. సో అది ఎంత గ్రీన్ గా లేతగా, ఇప్పుడు ఉగాది వస్తుంది కదా, సో ఉగాది టైంకి అన్ని చిగురు వచ్చి బాగుంటుంది కదా చెట్లన్నీ, సో అట్లా ఉంటుంది అక్కడ. ఇంకా ఇక్కడికి వచ్చినప్పుడు అంతా ఏమంటే నాకు టెడ్డీకి ఇద్దరికి ఏమంటే బటర్ నాన్ తీసుకుంటాము, పాలక్ పన్నీర్ తీసుకుంటాం, అదే మాకు బాగుంటుంది. సుదర్శన్ ఏమంటే దాల్ తడకా కూడా ఇష్టము, సో అది కూడా తీసుకుంటుంటారు. కానీ ఈసారి ఏమంటే మేము పన్నీర్ బటర్ మసాలా, దాల్ తడకా, టీ తీసుకున్నాము, బటర్ నాన్ తీసుకున్నాము, పాలక్ పన్నీర్ తీసుకోలేదు. సో ఎప్పుడు ఇక్కడ వచ్చినా చాలా బాగుంటుంది. హ్యాపీగా అంట ఒక్కసారిగా గుర్తులేదంట, ఇక్కడికి వచ్చినట్టే గుర్తులేదంట, ఇదే ఫస్ట్ టైం వచ్చాం మేము అనేసి అనుకుంటా ఉంది. అంటే ఇంకా కోవిడ్కి ముందు వచ్చామంటే వీడు చిన్న పిల్లోడు కదా, అప్పుడు ఏం గుర్తుంటాయిలే అనేసి అనుకున్నాము. టెడ్డీకి మాత్రం ప్రతి ఒక్కటి గుర్తుంటుంది. హ్యాపీ అంత అప్పుడు జరిగినవి కూడా, మెయిన్గా హోటల్స్ అయితే ఇంకా బాగా గుర్తుపెట్టుకుంటుంది. ఇలాంటి రెస్టారెంట్స్కి అక్కడికి వెళ్ళామా లేదా, అప్పుడు ఏం తిన్నాము అన్ని ప్రతి ఒక్కటి చెప్తుంది అనమాట. సో అంతే, ఇంకా అక్కడ తినేసాము, అయిపోయింది. ఇంకా లాస్ట్లో ఇంకా సోమ్ తినేసి బయలుదేరిపోవడమే. కానీ ఒక్కసారిగా తినటం వల్ల మరేమో తెలియదు కానీ కంప్లీట్గా తినలేకపోయాము. సో కొంచెం పార్సల్ చేసుకున్నాం అన్నమాట, అది బటర్ నాన్, కర్రీస్ 2 కూడా పార్సల్ చేసుకున్నాము. ఇంకా ఇక్కడ ఈ గ్రెయిన్స్, వెజిటేబుల్స్ అన్నీ ఏమంటే ఇలా షో లాగా పెట్టున్నారు. సో నాకు నచ్చి ఒక ఫోటో తీసుకున్నాను, దాన్ని నేను ఇన్స్టాలో స్టోరీలో పెట్టాను. అప్పుడు అందరు ఏంటి ఆశక్క ఇది, ఏంటి ఆశక్క, అదేంటో నాకు చెప్పడం తెలియలేదు, అదేంటో మీకు తెలిస్తే చెప్పండి, దాన్ని ఏమన్నా అంటారు. ఇంకా కానుగ చెట్టు అన్నానే, సో ఇదే అనమాట. ఎంత చల్లగా, ఎంత ఎంత పెద్దదిగా ఉందో, లేత ఆకులు ఉన్నాయి. ఒక్కొక్క ఆకు తీసి ఇట్లా కొట్టామనుకోండి సౌండ్ వస్తుంది కదా, అలా చేయాలి అనిపించింది. ఇంకా ఇలాగే కొంచెం ముందుకెళ్తే జయనగర్ వస్తుంది, ఎంత మంచిగా ఉంటుందో షాపింగ్. అది కూడా అక్కడికి వెళ్ళి కూడా కొన్ని ఇయర్స్ పైన అంతా ఆగిగుడ్డ ఇక్కడ నుండి బ్రిడ్జ్ భలే ఉంటది, ఇవే భలే ఉంటుంది బాబా. గిరాకీ ఎలక్ట్రానిక్ సిటీ అది అట్లా అయ్యో కిందకి వెళ్తున్నామా, కేఆర్పురం కిందకి వెళ్తాం మనం. ఇంకా మా సుదర్శన్ కేఆర్పురంకి ఎందుకు వెళ్తాం అనగానే, అవును కదా ఎందుకు వెళ్తాం కదా అనేసి అని గమ్ముగా అయిపోయాను నేను కూడా. ఇటు వే తీసేసుకున్నాము. మళ్ళీ ఏమంటే కేఆర్పురంకే వెళ్ళాలి కదా, వైట్ ఫీల్డ్కి వెళ్ళాలంటే అనేసి మళ్ళీ ఇక్కడ ఒక రౌండ్ వేసుకొని మళ్ళీ అదే సేమ్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళాలనేసి వెళ్తూ ఉన్నాము. సో అప్పుడప్పుడు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి మాకు.
ఏమంటే మెయిన్ గా బనశంకరి అమ్మవారి గుడికి వెళ్ళాలి అంటే చాలా ట్రాఫిక్ ఉంటుంది, చాలా టైం పడుతుంది అనమాట. వైట్ ఫీల్డ్ నుండి వెళ్ళడం ఆ ట్రాఫిక్ వల్లే చాలా లేట్ అవుతుంది. అందుకే ఏముంది నెక్స్ట్ వీక్ వెళ్దాంలే, ఆ రోజు వెళ్దాంలే, అలా డిలే అయిపోతూ ఉంటుంది అనమాట. కానీ ఈ బ్రిడ్జ్ ఎప్పుడు వేసారో వెళ్ళేటప్పుడు కొంచెం టైం స్పెండ్ చేస్తే చాలు, వచ్చేటప్పుడు ఈజీగా వచ్చేస్తాము, అసలు ట్రాఫికే ఉండదు, సర్రని వెళ్ళిపోవచ్చు. ఇంకా సిల్క్ బోర్డ్ జంక్షన్ అసలు క్రాస్ అయిపోవచ్చు అనమాట. అక్కడ మనం ఆగనవసరం లేదు, వెయిట్ చేయని అవసరం లేదు, ట్రాఫికే ఉండదు. అలా అనేసి అనుకొని బయలుదేరుతూ ఉంటాము. సో అదే బ్రిడ్జ్ మిస్ అయిపోయి ఇంకెక్కడికో వెళ్ళబోయాము. మళ్ళీ ఎలా టర్న్ చేసుకొని మళ్ళీ వచ్చాము. సో మళ్ళీ హెచ్ఎస్ఆర్ వచ్చేసింది, ఆంజనేయ స్వామి గుడి. ఇంకా ఇది జైన్ టెంపుల్ అనుకుంటాను అది. ఇంకా అమ్మవారి దర్శనం మాత్రం మంచిగా జరిగింది. ఇంకా మళ్ళీ వెళ్ళాలి అమ్మవారి గుడికి. వెళ్తూ ఉంటే బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది, కానీ ఒకసారి ఇంటికి వచ్చేసిన తర్వాత అసలు కుదరడమే లేదు వెళ్ళడము. సో వెళ్ళాలి మళ్ళీ. ఇంకా మళ్ళీ లెమన్స్తో పూజ చేయడము స్టార్ట్ చేయాలి. ఇంకా ఇంటికి రాగానే 4 కట్టేసుకున్నాము ఈ తాడులు. ఇంకా రోజు సాటర్డేనే కదా, రాగానే కట్టేసుకున్నాం. మా సుదర్శన్ మెయిన్గా ఎందుకు కట్టుకున్నారు తెలుసా, మామూలుగా వద్దులే బుజ్జి ఏం వద్దు అంటాడు, టీటీకి వెళ్తా ఉన్నాడు. బాబా నువ్వు కట్టుకో, టీటీ భలే ఆడేస్తావు అనేసరికి సరే కట్టండి అని చెప్పేసి కట్టించుకునేసి ఇంకా వెళ్ళిపోయాడు. ఇంకా వీళ్ళకి ఐస్ క్రీమ్స్ కావాలి అంటే ఇంకా ఆర్డర్ చేశాను. వీళ్ళకి ఇంట్లోనే కూర్చొని ఉంటారు. ఐస్ క్రీమ్స్ లో కొత్త వెరైటీస్ వచ్చాయనేసి ఎలా తెలుస్తాయేమో తెలియదు నాకు. ఇది ఇంకొకటంట, కొత్తదంట, ఇది కావాలి అనేసి అడిగారు. సరే అనేసి ఇంకా ఇది ఆర్డర్ చేసుకుంటే మంచిగా తిన్నారు. సో అంతే, ఇక్కడతో నేను ఇంకా వ్లాగ్ ఏం చేసేస్తున్నాను. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు, ఇంకా ఈద్ ముబారక్. ఎందుకంటే ఇంకా నేను రేపు వ్లాగ్ పెట్టాను, ఇంకా ఒక 2-3 డేస్ వరకు వ్లాగ్ పెట్టలేను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.